ఆప్ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. లిక్కర్ స్కామ్ లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 5.5 నెలల తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇన్ని రోజులు తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. సిబిఐ కేసులోని బెయిల్ రావడంతో సాయంత్రం వరకు ఆయన జైలు నుంచి రిలీజ్ కానున్నారు. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. అయితే సుదీర్ఘ జైలు శిక్ష అంటే స్వేచ్ఛను హరించడమేనంది కోర్టు. 10 లక్షల పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సుప్రీం. లిక్కర్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ, జూన్ 26న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది సిబిఐ. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆప్ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. లిక్కర్ స్కామ్ లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 5.5 నెలల తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇక సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇన్ని రోజులు తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. సిబిఐ కేసులోనూ బెయిల్ రావడంతో సాయంత్రం వరకు ఆయన జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఆప్ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. లిక్కర్ స్కామ్ లో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 5.5 నెలల తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇక సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇన్ని రోజులు తీహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. సిబిఐ కేసులోనూ బెయిల్ రావడంతో సాయంత్రం వరకు ఆయన జైలు నుంచి రిలీజ్ కానున్నారు. కేజ్రీవాల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. అయితే సుదీర్ఘ జైలు శిక్ష అంటే స్వేచ్ఛను హరించడమేనంది కోర్టు. 10 లక్షల పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సుప్రీం. ఇక లిక్కర్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ, జూన్ 26న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది సిబిఐ. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है। जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची, एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के लिए, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया। हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था। ये किसी गलत काम के लिए अरेस्ट नहीं किया गया था, कोई करप्शन के लिए अरेस्ट नहीं किया गया था। भारतीय जनता पार्टी चुनाव में नहीं जीत पाती, पार्टी को नहीं तोड़ पाती, तो एक इंश्योरेंस अरेस्ट किया गया कि इस आदमी को जेल में डाल दो तो इनकी पार्टी टूट जाएगी, इनकी सरकारें ध्वस्त हो जाएंगी। लेकिन मैं बाबा साहब को और संविधान को याद करते हुए, धन्यवाद करते हुए, ऑनरेबल सुप्रीम कोर्ट को धन्यवाद करते हुए, सिंघवी साहब का धन्यवाद करते हुए, आम आदमी पार्टी के एक एक कार्यकर्ता, एक एक लीडर, पार्षद, एमएलए, एमपी, सबको भी बधाई देना चाहता हूँ, धन्यवाद देना चाहता हूँ कि ऐसे संकट के समय में जब भारतीय जनता पार्टी अपनी पूरी ताकत के साथ, अपने पूरे कुचक्रों के साथ उनको कुचलने की कोशिश कर रही थी, वो टूटे नहीं, हटे नहीं, झुके नहीं, सच्चाई के साथ लड़े रहे। सच्चाई की जीत हुई है, हम बहुत खुश हैं। आने वाले समय में इससे और सच्चाई के लिए लड़ने वालों को ताकत मिलेगी। बात सिर्फ केजरीवाल जी की नहीं है, जो भी आदमी सच्चाई के लिए लड़ रहा है उसको ताकत मिलेगी। देखिए, सबसे पहले तो मैं दिल्ली वालों की और देशवासियों की ओर से कहना चाहूँगा
वेलकम बैक अरविंद केजरीवाल, वी ऑल मिस्ड यू। एक लंबे संघर्ष के बाद आज दिल्ली के मुख्यमंत्री, दिल्ली के बेटे अरविंद केजरीवाल जी लौट रहे हैं। मैं दिल की गहराइयों से ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया का शुक्रिया अदा करता हूं, क्योंकि इस देश के न्याय के सबसे बड़े मंदिर ने आज अरविंद केजरीवाल जी को जेल की सलाखों से आज़ाद करने का फैसला सुना दिया है। अरविंद केजरीवाल सिर्फ एक नाम नहीं है, बल्कि एक ब्रांड है, एक सच्ची ईमानदार राजनीति का। और इस राजनीति और इस ब्रांड की मुझे लगता है बढ़ती लोकप्रियता के कारण ही अरविंद केजरीवाल जी को 6 महीने के लिए जेल की सलाखों के पीछे जाना पड़ा। लेकिन आज जब 6 महीने बाद अरविंद केजरीवाल जी फिर लौट रहे हैं, तो दिल्ली की हर माँ ऐसे खुशी मना रही है जैसे उसका अपना बेटा कई महीनों बाद घर लौट रहा हो। दिल्ली की हर बहन ऐसे खुशी मना रही है जैसे कई महीनों बाद उसका अपना भाई घर लौट रहा हो। और आम आदमी पार्टी मुझे लगता है कि आने वाले समय में और मजबूत होगी। इस संघर्ष से आम आदमी पार्टी को और ताकत मिलेगी। और पार्टी का एक कार्यकर्ता होने के नाते, दिल्ली और पंजाब और पूरे देश भर का एक नागरिक होने के नाते मैं तहे दिल से स्वागत करता हूं इस फैसले का। और बस एक ही चीज़ कहना चाहता हूं इस भावुक